ఆద్య ప్రాణాలు తీయాలనుకున్న ఈ హంతకురాలికి ఈ ఇంటి కోడలుగా ఉండే అర్హతే లేదు అని చెప్పి రఘురాం కట్టురా తాలి అని చెప్పి శ్రీనుతో అంటూ ఉంటే అప్పుడు జానకి లోపలికి వెళ్ళి పసుపు తాడు తీసుకువచ్చి శ్రీను చేతికి ఇస్తుంది. దాంతో శ్రీను ఇంట్లో అందరూ చూస్తూ ఉండగానే ఆద్య మెడలో 3 ముళ్ళు వేస్తూ ఉంటాడు. దాంతో అది చూసి పద్మ పార్వతి ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. అలా శ్రీను ఆద్య ఇద్దరు కూడా ఒకటవుతారు. దాంతో రఘురాం వీళ్ళిద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నారని తెలిసిన తర్వాత కూడా నువ్వు నీ స్వార్థం కోసం శ్రీనుని పెళ్లి చేసుకున్నావు. పెళ్లి చేసుకున్న తర్వాత శ్రీనుని నీ ప్రేమతో మార్చుకోవాల్సింది పోయి ఆద్య ప్రాణాలు తీయడానికి కూడా నువ్వు వెనకాడలేదు. శ్రీనుని పెళ్లి చేసుకుని నువ్వు మొదటి తప్పు చేస్తే ఆద్యని మంటల్లోకి తోసి 2వ తప్పు చేశావు. నీ వల్ల ఈ ఇంట్లో 3వ తప్పు జరగడానికి వీల్లేదు. ఇంకొకరి ప్రాణం నీ చేతుల్లో బలపడానికి వీల్లేదు అని చెప్పి రఘురాం తక్షణమే నువ్వు నా ఇంటి నుండి వెళ్ళిపో అని చెప్పి అలా చారుని ఇంటి నుండి పొమ్మని అంటూ ఉంటే ఇక అప్పుడు చారు, పెద్దనాన్నగారు దయచేసి నన్ను క్షమించండి, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఏదో తెలుసో తెలియకో తప్పు చేశాను అని అంటూ ఉంటే అన్నయ్య తెలియక తప్పు చేశానని అంటుంది కదా, క్షమించి వదిలే అన్నయ్య అని చెప్పి పద్మ అంటూ ఉంటుంది. నువ్వు ఉండు పద్మ అని చెప్పి రఘురాం గట్టిగా అరుస్తాడు. తెలుసో తెలియకో చేయడానికి తనదేమీ చిన్న వయసు కాదు, అన్నీ తెలిసే ఆద్యని శ్రీనుకి అడ్డు తొలగించడానికి ఇదంతా చేసింది అని చెప్పి రఘురాం అంటూ ఉంటాడు. ఇక దాంతో చారు ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఉన్నట్టుండి స్పృహ కోల్పోయినట్టుగా నటిస్తూ ఉంటుంది. చారు స్పృహ కోల్పోవడంతో శివరాం డాక్టర్ని ఇంటికి పిలిపిస్తాడు. ఇక డాక్టర్ చారుని లోపలికి తీసుకువెళ్ళి చెక్ చేసిన తర్వాత బయటకు వచ్చి ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి, ఇప్పుడు తను గర్భవతి అని చెప్పి అంటూ ఉంటే ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి డాక్టర్ మీరు అనేది, మా చారు గర్భవత అని చెప్పి పద్మ ఆనందపడిపోతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. ఇక శ్రీను ఆద్య వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. మామయ్య చారు చెప్పేది అబద్ధం మామయ్య అని చెప్పి శ్రీను అంటూ ఉంటే ఏంటండి డాక్టర్ని నన్నే ఎదురుగా పెట్టుకొని నేను చెప్పింది అబద్ధం అంటారా అని మీరు ఎక్కడికైనా తీసుకువెళ్ళి అడగండి, ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అనే చెబుతారు, ఎందుకంటే ఆ అమ్మాయి నిజంగానే ప్రెగ్నెంట్ కాబట్టి అని డాక్టర్ అంటూ ఉంటే ఇక అప్పుడు అంతా కూడా షాక్ అయ్యి అలా శ్రీను వైపు చూస్తూ ఉంటారు. ఆద్య ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఏంటి శ్రీను ఇదంతా, ఆద్య అంటే ప్రాణం అన్నావు, మరి అటువంటిది నువ్వు ఆద్యకి ద్రోహం చేసి చారుకి ఎలా దగ్గరయ్యావు అని చెప్పి రఘురాం ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక దాంతో శ్రీను అయ్యో మామయ్య తను అంతా అబద్ధాలు ఆడుతుంది, ఏ రోజు కూడా చారుని నేను దగ్గరికి రానివ్వలేదు అని శ్రీను అంటూ ఉంటాడు. ఏంటి బావా చేయాల్సిందంతా చేసి ఇప్పుడు నన్ను తల్లించేసి నువ్వు ఇలా మాట్లాడడం ఏమీ బాగోలేదు అని చెప్పి చారు నీ వల్ల నా జీవితం నాశనం అవుతుంది బావా, ఇప్పుడు నా కడుపులో ఉన్న బిడ్డ బయటకు వచ్చి నా తండ్రి ఎవరని అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి బావా, ఇప్పుడు నువ్వు నన్ను గనక వదిలేస్తే నా బిడ్డ తండ్రి లేనివాడు అవుతాడు అని చెప్పి ఇక అలా చారు నటించడం మొదలు పెడుతూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న పద్మ పార్వతి ఇద్దరు కూడా షాక్ అవుతూ చారు చెప్పేది నిజమా అబద్ధమా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక పద్మ మనసులో ఇది కొంపదీసి మళ్ళీ ఏదైనా నాటకం ఆడుతుందా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అన్నయ్య చారు తప్పు చేసి ఉండొచ్చు, కానీ చారు కడుపులో ఉన్న బిడ్డ పాపం ఏం పాపం చేసిందని భూమి మీద పడకుండానే అంత పెద్ద శిక్ష విధించడానికి అని చెప్పి ఎంతైనా చారు కడుపులో పెరుగుతుంది నా వారసుడు, ఈ ఇంటి బిడ్డ, అటువంటి బిడ్డకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు కదా అన్నయ్య, దయచేసి చారుని బిడ్డ పుట్టేంత వరకు ఈ ఇంట్లోనే ఉండనివ్వండి, ఆ తర్వాత ఏం పరిష్కారం దొరుకుతుందో అప్పుడు ఆలోచిద్దామని చెప్పి పద్మ అంటూ ఉంటే అప్పుడు రఘురాం ఒరే శ్రీను, నువ్వు నాకు మేనల్లుడివైనా నిన్ను కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నాను, అటువంటిది నువ్వు నా పెంపకంలో ఇటువంటి తప్పు చేస్తావని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పి అలా
శ్రీనుని కోపగించుకుంటూ, రఘురామ్, త్వరలోనే ఈ సమస్యకి పరిష్కారం ఏంటో నేనే ఆలోచిస్తాను. తొందరపడి శ్రీను చేత ఆద్య మెడలో తాళి కట్టించాను. ఇప్పుడు ఏం చేసినా కూడా ఎవరో ఒకరికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఇక ఈ విషయం గురించి నేను తీర్పుని ఆలోచించి చెబుతాను అంటూ రఘురామ్ లోపలికి వెళ్ళిపోతాడు. మరోవైపు శ్రీను ఆద్య దగ్గరికి వచ్చి, ఆద్య, చారు అన్ని నాటకాలు ఆడుతుంది ఆద్య, కనీసం నేను తన చిటికిన వేలును కూడా ముట్టుకోలేదు అని శ్రీను నన్ను నమ్ము ఆద్య అని అంటూ ఉంటే, కళ్ళెదురుగా అంత పెద్ద సాక్ష్యం కనిపిస్తూ ఉంటే నమ్మకుండా ఎలా ఉండమంటావు శ్రీను? డాక్టరే చెప్పారు కదా చారు ప్రెగ్నెంట్ అని. కాదని చెప్పడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే చూపించు శ్రీను అని చెప్పి ఇక అలా ఆద్య జానకిని పట్టుకొని పెద్దమ్మ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. శ్రీను నా మెడలో తాళి కట్టాడని చెప్పి ఆనందించే లోపే చారు తల్లి కాబోతున్న విషయం బయటపడింది పెద్దమ్మ అని చెప్పి ఆద్య అలా ఏడుస్తూ ఉంటే ఇకప్పుడు జానకి, ఆద్య, శ్రీనుని నేను నా చేతులతో పెంచాను. అటువంటి శ్రీనుగాడు తప్పు చేస్తాడంటే నేను అస్సలు నమ్మను. ఎట్టి పరిస్థితుల్లోనూ నా సీనయ్య తప్పు చేయడు ఆద్య, నాకు ఆ నమ్మకం ఉంది. ఖచ్చితంగా చారు మళ్ళీ ఏదో నాటకం ఆడుతుంది. సీనయ్య ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. దయచేసి ఓపిక పట్టు ఆద్య అని చెప్పి జానకి ఆద్యకు ధైర్యం చెబుతూ ఉంటుంది. మరోవైపు కాలేజీలో రామలక్ష్మి చదువుకుంటూ ఉంటే శౌర్య రామలక్ష్మిని చూడడం కోసం అని చెప్పి కాలేజ్కి వస్తాడు. ఇక కాలేజ్కి వచ్చిన తర్వాత అక్కడ కొత్త కోచ్ గిరిధర్ స్టూడెంట్స్కి హాకీ కోచింగ్ ఇస్తూ ఉంటాడు. అక్కడ రామలక్ష్మి ప్రాక్టీస్లో లేకపోవడంతో అది చూసి శౌర్య ఒక్కసారిగా షాక్ అవుతూ రామలక్ష్మి ఫ్రెండ్ అయిన ధరణిని పిలిచి, ఇదేంటి రామలక్ష్మి హాకీ ఆడడం లేదు, ప్రాక్టీస్కి రావడం లేదా అని చెప్పి అడుగుతూ ఉంటే, మిమ్మల్ని ప్రేమించిన పాపానికి తను మీతో పాటు హాకీని కూడా వదిలేసిందని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో రామలక్ష్మి దగ్గరికి శౌర్య వస్తాడు. ఏంటి రామలక్ష్మి, నువ్వు జాతీయ స్థాయిలో ఆడవలసిన ప్లేయర్వి, అటువంటిది నువ్వు హాకీ ప్రాక్టీస్ చేయకుండా ఇలా వదిలేస్తే ఎలా? వెళ్ళి హాకీ ప్రాక్టీస్ చేయి అని చెప్పి శౌర్య బ్యాట్ని తన చేతికి ఇస్తూ ఉంటాడు. ఇక దాంతో రామలక్ష్మి శౌర్య మీద కోపంతో ఆ బ్యాట్ని దూరంగా విసిరిపారేస్తుంది. అప్పుడు శౌర్య కింద పడిన బ్యాట్ని చేత్తో తీసుకొని రామలక్ష్మి చేతికిస్తూ, చూడు రామలక్ష్మి, నీకు నా మీద ఎంత కోపమైనా ఉండొచ్చు, నువ్వు నన్ను ఏమన్నా నేను భరిస్తాను, కానీ హాకీ ఆడనంటే మాత్రం భరించను. నువ్వు ఎలాగైనా సరే హాకీ ఆడాల్సిందే, గొప్ప ప్లేయర్ అవ్వాలనుకున్న నీ కలను నిజం చేసుకోవాల్సిందే అని చెప్పి శౌర్య రామలక్ష్మితో అంటూ ఉంటే, ఇకప్పుడు రామలక్ష్మి, అసలు నా గురించి మీకెందుకు సార్, నేను హాకీ ఆడతానో పూర్తిగా వదిలేస్తాను, అసలు నా మీద మీరెందుకు పెత్తనం చెలాయించాలనుకుంటున్నారు, నాకు మీరేమవుతారని, మీరేమైనా నా తోబుట్టువా, నాకు తాళి కట్టిన నా భర్త, లేదంటే నన్ను పెళ్లి చేసుకోబోయేవాడా? మీరు నా దృష్టిలో కేవలం ఒక చీడ పురుగు మాత్రమే, నేను మర్చిపోవాలనుకుంటున్న ఒక పీడకల మీరు అని చెప్పి అలా రామలక్ష్మి శౌర్యను ఎంతగానో అవమానిస్తూ ఉంటుంది. ఇక దాంతో శౌర్య, ప్లీజ్ రామలక్ష్మి, నువ్వు నన్ను ఏమన్నా పర్వాలేదు, దయచేసి హాకీని మాత్రం వదలొద్దు అని అంటూ ఉంటే, లేదు, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ హాకీ బ్యాట్ పట్టుకునే పరిస్థితి లేదు. హాకీ ఆడుతున్నప్పుడు నాకు మీతో గడిపిన ఆ చేదు క్షణాలు గుర్తుకొస్తున్నాయి. వాటన్నిటి నుండి నేను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటపడాలంటే హాకీ వదిలేయటమే మార్గం అని చెప్పి ఇక అలా రామలక్ష్మి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతూ ఉంటే శౌర్య ఇక అక్కడే కాలేజ్లోనే మందు తాగుతూ ఉంటాడు. ఇక అలా ఫుల్గా శౌర్య మందు తాగేసి రామలక్ష్మి అంటూ తూలుతూ రామలక్ష్మి దగ్గరికి వస్తాడు. నీకు నేనంటే చాలా అసహ్యంగా ఉంది కదా రామలక్ష్మి, పర్వాలేదు, నువ్వు నన్ను ఎంతైనా అసహించుకో, కానీ హాకీ మాత్రం వదలొద్దు అని చెప్పి ఈ కళ శౌర్య తూలుతూ ఒక దగ్గర కళ్ళు తిరిగి పడిపోతాడు. దాంతో రామలక్ష్మి శౌర్యని ఒక చోటుకు తీసుకువెళ్ళి కూర్చోబెడుతుంది. తన మొహం మీద నీళ్లు జల్లుతుంది.
ఇక అప్పుడు స్పృహలోకి వచ్చిన శౌర్య, ఏంటో రామలక్ష్మి, నువ్వు నా కళ్ళెదుట ఉన్నా లేకపోయినా ఎవరిని చూసినా కూడా నీలాగే అనిపిస్తుంది. నువ్వు ఇక్కడ ఉన్నట్టుగానే అనిపిస్తుంది, కానీ నిజానికి నువ్వు అక్కడ ఉండవు అని చెప్పి శౌర్య, ఇంకా ఎన్ని రోజులు నన్ను ఇలా అసహించుకుంటావు రామలక్ష్మి? ఆ ప్రశాంత్ గడు చేసిన తప్పుకి నన్ను నువ్వు అసహించుకుంటున్నావు. నువ్వు నా గురించి అలా అసహించుకున్న ప్రతిసారి కూడా రామలక్ష్మి నేనే తప్పు చేయలేదు అని గట్టిగా అరిచి నీతో చెప్పాలనుంది అని చెప్పి అలా శౌర్య తాగిన మత్తులో మొత్తం కూడా రామలక్ష్మికి నిజం చెప్పేస్తూ ఉంటాడు.